మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ హరి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు ఎంతో ఒక ప్రత్యేకమైన రోజనే చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి భారతదేశంలో క్రీడలు అనేటివి ప్రతి ఒక్క క్రీడకి ప్రాముఖ్యత ఇస్తారు. అందులో ప్రధానమైన క్రీడ వచ్చి క్రికెట్. ఆ క్రికెట్ దేశవాళీ మ్యాచ్లను కానీ అలాగే మన గల్లీ నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంతో చిన్నపిల్లల నుంచి క్రికెట్ అంటే తెలియని వారు ఉండరని చెప్పాలి. అలాంటి తరుణంలోనే ఇప్పుడు ఈ 2025లో ఆసియా కప్పు ఎంతో ప్రాముఖ్యతంగా ప్రతి జట్టు మీద ఇండియా టీము ఆడుతూ వస్తుంది. ఆసియా ఖండంలో ఉన్నటువంటి టీముల పైన ప్రతి మ్యాచ్ ఉత్కంఠంగా జరుగుతున్నాయి. ఇండియా టీం గెలవాలనేసి ఇప్పటికే ప్రార్థనలు పూజలు ప్రారంభించేశారు. కాబట్టి మనం కూడా ఒకసారి ఇండియా టీం గెలవాలని కోరుకుందాం. ఆల్ ది బెస్ట్ ఇండియా. ఐ లవ్ యూ ఇండియా. ఇండియా టీం గెలిచి మన భారతీయులందరూ సంబరాలు చేసుకోవాలనేసి కోరుకున్నాం. మరిన్ని విశేషాలు మనతో పాటు ముస్లిం సోదరులు ఉన్నారు, అలాగే హిందూ సోదరులు ఉన్నారు. అందరినీ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ ఆసియా కప్ జరుగుతున్నటువంటి క్రీడల్లో అన్ని టీములు ఒక రకమైతే మన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఒక రకము. కానీ ఈ పాకిస్తాన్ టీం క్రీడగా చూడకుండా కవ్వింపు చర్యలకి దిగుతున్నది. ఏదేమైనా కానీ 41 సంవత్సరాల తర్వాత భారత్ ఇండియా ఫైనల్కి చేరడం సంతోషమే. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వ దేశం. మనము ఏ క్యాస్ట్ వాళ్ళని ఏ మతం వాళ్ళని కానీ మనము విభేదించం. ఎందుకంటే మనం అన్ని మతాలు సమానం. అలాంటిది వాళ్ళు మనము క్రీడా స్ఫూర్తితో చూడకుండా ఈ కవ్వింపు చెరువులు దిగుతున్నారు. కాబట్టి ఈ కవ్వింపు చెరువులు దిగితే మొన్నే రీసెంట్గా ఆపరేషన్ సింధూర్లో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అదే ఫలితం మన వాళ్ళు నోటితో చెప్పకుండా బ్యాట్తో సమాధానం చెప్తున్నారు. ఏదేమైనా ఈరోజు ఫైనల్ జరగబోతున్నది. చిన్నపిల్లలతో ఇంకా పెద్దవాళ్ళతో ఇంకా యువత అందరూ ఎదురు చూస్తున్నది కూడా దీనికోసమే. ఈరోజు సిట్టుగా ఈ యొక్క పాకిస్తాన్ని మట్టి కనిపించడము ఖాయము. మనము క్రీడా స్ఫూర్తితో చూసుకుంటూ పోతా అంటే వాళ్ళు కవ్వింపు చెరువులు చెబుతా ఉన్నారు. కాబట్టి 100కి 200% ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇండియా ఆ యొక్క విజయభోరి డమర శంఖం మోగించడం ఖాయము. దానికోసము ఊరంతా దేశం రాష్ట్రం అంతా ఎదురు చూస్తూ ఉన్నది. ఎట్టకేళ్ళకి మనల్ని విజయం వరిస్తుంది. జై హో భారత్, జై హో భారత్, జై నరేంద్ర మోడీ. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకి నా ధన్యవాదాలు. మాది అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం మట్లవారిపల్లి గ్రామం. ఈరోజు జరగనున్న ఆసియా కప్ ఫైనల్ భారత్ పాకిస్తాన్. ఈరోజు ఇంతకుముందే 2 సార్లు పాకిస్తాన్ మనతో ఆడి ఈ ఆసియా కప్లోనే 2 సార్లు ఘోర పరాజయం జరిగింది. ఈరోజు ఆడేటువంటి మ్యాచ్ కూడా ఎంతో గొప్ప స్థాయిలో మన వాళ్ళు ఆడతారని నాకు బాగా నమ్మకము. ఎందుకు అంటే మన సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా ఉండగా మన ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడుతున్నారు. మన ఆంధ్ర పిల్లోడైనటువంటి తిలక్ వర్మ కావచ్చు, మనం ఓపెనర్గా దిగేటువంటి అభిషేక్ శర్మ కావచ్చు, అందరూ చాలా గొప్పగా ఆడుతున్నారు. ఈరోజు పాకిస్తాన్ మీద మందే విజయం అని 100కి 200% నాకు నమ్మకం ఉంది. ఇప్పటి వరకు మన ఇండియా మ్యాచ్ ఆడిండేటువంటి టీముల్లో ఒక్క మ్యాచ్ కూడా ఏది కానీ ఓడకుండా విజయంగా సాధించింది. ఇది ఇంతవరకు ఏ చరిత్రలో లేదు. ఇంతవరకు ఏది ఓడకుండా గెలిచింది ఈ మొట్టమొదటి చరిత్ర. మనము ఈరోజు రాత్రి 12 గంటలకంతా మనం అందరూ సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈరోజు గెలిచేది ఇండియానే. పాకిస్తాన్ని చిత్తుగా ఓటు చేస్తుంది. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ఆడుతూ ఉంటే మేము ఇక్కడ కింద కూర్చోలేకపోతున్నాం, నిలబడి గంతులు వేస్తున్నాము. అటువంటి స్థాయిలో అభిషేక్ శర్మ ఆడుతున్నాడు, తిలక్ వర్మ ఆడుతున్నాడు, సూర్యకుమార్ యాదవ్ ఆడుతున్నాడు. మన ప్లేయర్స్ అందరూ అంతా కుర్రకారు. వాళ్ళలో ఉండేటువంటి కసి పట్టుదల మన భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చేదానికైనా సరే వెనకాడకుండా ఈరోజు ఆడతారు. మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ని ఈరోజు చిత్తుగా ఓడిస్తారని నాకు నమ్మకం. నమస్కారం అండి, నా పేరు భరత్. మాది రామసముద్రం మండలం, అన్నమయ్య డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన 2025లో జరుగుతున్న ఆసియా కప్కి మన ఇండియా ఫైనల్ దాకా వచ్చింది. ఇప్పటివరకు పాకిస్తాన్తో 2 మ్యాచ్లు విన్ అయింది. ఆ 2 మ్యాచ్లు కూడా చాలా సులాయిసంగా విన్ అయింది. ఆ 2 మ్యాచ్లే కాకుండా ఫస్ట్ నుంచి కూడా మన ఇండియా ఒక్క మ్యాచ్ కూడా తగ్గకుండా ఆడుతుంది, ఒక మ్యాచ్ కూడా ఓడకుండా ఆడుతుంది.
మేమంతా ప్రతిరోజు ఇండియాకి సపోర్ట్ చేస్తున్నాం ఆసియా కప్లో. అందులో రాబడుతున్న అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, శుభ్మాన్ గిల్ వీళ్ళంతా సులభంగా ఆడుతున్నారు. బూమ్రా వీళ్ళంతా బౌలింగ్ కూడా బాగా వేస్తున్నారు. ఇప్పుడు ఈరోజు ఫైనల్ ఉంది పాకిస్తాన్తో. పాకిస్తాన్ అంటేనే మన వాళ్ళకి తెలుసు కదండి, ఒక ఉత్సాహము. చిన్న కాటి నుంచి పెద్ద వరకు అందరూ టీవీల కాడ అతుక్కుపోతారు. అందుకని ఈరోజు మన ఇండియా గ్యారంటీ కప్పు కొడుతుంది కూడా. మన ఇండియాకి తగ్గేదే లేదని ఇది కూడా చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్ ఇండియా. నమస్కారం, నా పేరు అఫ్రోజ్ బాషా, అన్నమయ్య జిల్లా తిరుమలరెడ్డిపల్లి గ్రామం. సో ఈరోజు ఏషియా కప్లో ఇండియా పాకిస్తాన్ ఫైనల్కి రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఈరోజు ఇండియా గెలుస్తుందనేసి ఊరంతా దేశం అంతా వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఊరు చూసినా జై భారత్ అనేసి నినాదాలు చేస్తున్నారు. సో పాకిస్తాన్పై ఇది ఘన విజయం సాధిస్తే మనది 9వ ఏషియా కప్లో విజయం సాధించినట్టు ఉంటుంది. సో ప్రతి ఒక్కరి నోట్లోనూ భారత్ గెలవాలనేసి ఊరంతా ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు విజయం అందుకుంటారనేసి వెయిట్ చేస్తున్నారు. సో జై ఇండియా, జై భారత్. మార్నింగ్ నుండి జై భారత్ అని పెద్ద ఎత్తున మన రామదుర్గ మండలంలో పెద్ద ఎత్తున ఉత్సవాల్లో మాదిరి వెయిట్ చేస్తున్నారు. ఈ గొంతు కూడా దాని ద్వారానే పోయింది, అరిచిపోయింది. ఇంకోటి ఏమిటంటే ఎన్నో మ్యాచ్లు జరిగిన ఈ సందర్భాల్లో కానీ ఆసియా కప్లో ఫైనల్కి రావడం, ఇండియా పాకిస్తాన్ రెండూ రావడం ఒక ఉత్కంఠ పోరుని మనం రేగిస్తుంది. ఇది పిల్లలు కానీ, చిన్న పిల్లలు కానీ, పెద్దలు కాకుండా ముసలి తాత వీళ్ళు కూడా ఇండియా పాకిస్తాన్ చూడాలని ఎంతో ఉత్సాహంతో ఊసుకొస్తూ ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ తొందరగా ఈ వ్యూహాలతో సూర్యకుమార్ యాదవ్ కంపల్సరీ వాళ్ళ హార్దిక్ పాండ్యా వేసే వ్యూహాలతో ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుందని నమ్మకంతో కోరుకుంటాను.